ప్రేమగల తండ్రి, కొన్ని మాటలు నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నా, మాతో మాట్లాడండి. మీ మెల్లైన మధురమైన స్వరం మాకు వినిపింపజేయము. మీ మార్గంలో మేము నడుచున్న మార్గం బోధించండి. బాల్డైన సమయాలు ఏ విధంగా మీరు మాట్లాడినారో మాతో కూడా మాట్లాడండి. ఆయన మాట్లాడే దేవుడు, మాట తప్పనివాడు, జీవం కలిగిన వాడు, సజీవుడు తండ్రి. మరి మమ్మల్ని సంధించేవాడు ప్రభా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించము. నిలబడుచున్న మీద ఆల్సిన అభిషేకించి వాడుకోనండి. మీ వాక్యము శక్తితో అధికారంతో వెలువట్లో సాయం చేయండి. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడము దయచేసి మా పవిత్రమైన పెదవులను మీ వాక్యం కింద కాల్చివేయండి. మాథ్యూ 10:20, లూక్ 12:12, లూక్ 21:15 వాగ్దానం కోరుకుంటున్నాం. మీ వాక్యం శక్తితో అధికారంతో వెలువట్లో సాయం చేయండి. అనేక హృదయాలు తెరుబట్టకు, మనోనేత్రాలు వెలిగించబట్టకు, మరి సత్యంలో తీసుకొని రాబట్టకు, మీ ప్రణాళికలో నడిపించబట్టకు సహాయపడము. మీ స్వరంతో వేరే స్వరం మాకు వినబడకు. ఇంకా రావాల్సిన పిల్లలు తీసుకుండండి. మరి చుట్టుపక్కల మైకుల ద్వారాగా అనేక మంది వినగలుగుటకు, ఇళ్లలో ఉన్నవారు, వెనకాతనుంటున్న వారు కూడా నీ యొక్క వాక్యం వినగలుగుటకు సహాయపడండి ఆయన. ప్రభావ వారి హృదయాలు తెరవండి. ఇది మతం అనేది తెలియదు, మరి అనుకోకుండా సహాయపడము. నిజమైన జీవపు మార్గము సత్యము జీవమై ఉన్నదని తెలుసుకోగలుగుటకు వారి నేత్రాలు తెరవండి. యుగ సంబంధమైన దేవత వారి నేత్రాలు మూసి ఉంటుండగా వారి మనోళ్ళతో మీరే వెలిగించండి. వారి హృదయాలు కూడా మీరే తెరవండి తండ్రి. మీరు తెరిస్తేనే వారు మీకు చోటు ఇవ్వగలుగుతారు హృదయంలో. ప్రభా, మీరే వారి హృదయాన్ని నువ్వు తెరిచిన వాడు ప్రభా. అలాగే వీరి హృదయాలందరూ కూడా హృదయాలు తెరవమని కోరుచున్నాం. జరిగే పరిచయంతలు తోడుగునే మైకును, ఎలక్ట్రిసిటీని మీ స్వామిలో ఉంచుకోనండి. అందరూ కూడా వినగలిగే మనసు, గ్రహించిన హృదయము, సంతోషం నీ వాక్యం స్వీకరణ చేయము. మా హృదయంలోకి మీ వాక్యం ప్రవేశించకుండా చేసి బలమైన పురుషుని బంధించమని కోరుచు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మమ్మల్ని తగ్గించుకుంటూ స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ చదువుతా అక్కకి అక్కకు వానకొచ్చు. చూడండి, ఈ యొక్క మాట ఇర్మియా 22:29 వచనంలో మరి దేవుడు ఇశ్రాయేల్ రాజ్యం గురించి మరి ఈ మాట చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, చూడండి వారు ఎలా ఉన్నారంటే, చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి మాటకు లోబడకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన త్రోవలో వెళ్ళిపోతున్నారు. అందువరకు మరి దేవుడు ఎంతో, వారు ఇల్లులు కట్టుకుంటున్నారు, అలాగే అన్నీ ఉన్నాయి, కానీ వారికి నిజమైన సంతోషం లేదు. ఇశ్రాయేలు ఏం లేదండి, నిజమైన సంతోషం ఎక్కువగా ఏమున్నదంటే మరి అక్కడ మరణాలు ఎక్కువైపోతున్నాయి. అదే అధ్యాయం మనం చూస్తాం. 10వ వచనం చదవండి. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వారిని గురించి బహురోదనము చేయుడి, వారు ఇకను తిరిగి రాడు. చూడండి, అనేక మంది చనిపోతున్నారు ఈ మాట మనం చదివితే. కాబట్టి ఆ సమయంలో యోషియా ఆయన రాజుకున్నాడు. పెంచుకో ఇలాగున్నాడు. కాబట్టి తర్వాత వారు ఇల్లులు కూడా కట్టుకుంటున్నారు. చూడండి 13వ వచనం. నీతి తప్పి తన నగరును స్థాపించే వారికి శ్రమ, న్యాయము తప్పి తమ మేడ గదులను కట్టించుకొనుచున్న వారికి జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకనే కొలువు చేయించిన వారికి శ్రమ. చూడండి ఏమంటున్నాడు అక్కడ. ఏం జరుగుతుంది తెలుసు ఇశ్రాయేలీలో? మరి ఆ దేశంలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కట్టుకుంటున్నారు, కానీ అది ఎలా కడుతున్నారంటే అవినీతితో కడుతున్నారు. ఎలా కడుతున్నారు? నీతిగా సంపాదించిన దానితో కాదు. రెండవది అంటున్నాడు, వారు బిల్డింగ్లు కట్టినప్పుడు చాలా పనులు పెట్టుకుంటారు కదా, పనులను కూడా ఏం చేసేవారు కాదు, వారి జీతాలు వారికి ఇచ్చేవారు కాదు. తర్వాత ఈ దేశం ఇంకెలా ఉంటుందంటే చూడండి 17వ వచనం. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా మైక్ దగ్గర పెట్టుకొని చదవాలి. 17
ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు ఆ, నీ కోరికయు నీ కోరికయు అన్యాయంగా లాభం సంపాదించుకుంటూ ఎందే అన్యాయముగా. లాభము సంపాదించుకుంటూ ఎందే. కొద్ది సమయం మనం ఓ పాట పాడదాం. ఓ పాట పాడదాం. కరెక్ట్ టైంకి ఒప్పుకోవచ్చు సాదా దేవుడి సువార్త ప్రకటించడం. పరలోక రాజ్యం చేరుటకు ప్రభు యేసే మార్గం పాట పాడదాం. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. మార్గ సత్య జీవము నేనే అని యేసే తెల్పెను. మార్గ సత్య జీవము నేనే అని యేసే పల్కెను. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. సర్వలోకుల పాప పరిహారము యేసు. సర్వలోకుల పాప పరిహారార్థము శ్రీ యేసు. పరిశుద్ధ రక్తము చిందించి బలియాయను శ్రీ యేసుడు. పరిశుద్ధ రక్తము చిందించి బలియాయను శ్రీ యేసు. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. కాబట్టి ఈ దేశంలో మరి ఇజ్రాయెల్ మధ్యన ఇంత ఘోరంగా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారండి? 17వ వచనం చదవనప్పుడు అయితే నీ దృష్టియు నీ దృష్టియు నీ కోరికయు నీ కోరికయు అన్యాయంగా లాభం సంపాదించుకుంటూ ఎందే. అన్యాయముగా లాభము సంపాదించుకొనుట యందును అందే ఆ, నిరపరాధుల రక్తము నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే ఒలికించుట యందే నిలిచి ఉన్నవి. నిలుచున్నారు. చూడండి, అన్యాయంగా మరి ఉన్నారు. నిరపరాధుల రక్తాన్ని ఏం చేస్తున్నారండి? వాళ్ళు చిందించు. రక్తం చిందిస్తున్నారు. వాళ్ళు అంటే నిరపరాధులను చంపేస్తున్నారు అన్నమాట. ఏం పని ఏ తప్పు చేయకపోయినా వారిని అందరినీ కూడా వారు ఏం చేస్తున్నారంటే మరి చంపేస్తున్నారు. 21వ వచనంలో ప్రభు అంటున్నాడు వారితోటి, నీ క్షేమ కాలములలో నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నీతో మాట్లాడుతుని గాని నేను విననని నీ వంటివి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మంచిగా అన్నీ జరుగుతున్నాయి, వీళ్ళకి ఇష్టమని జీవిస్తున్నారు, ఎంత అన్యాయంగా ఇల్లులు కట్టుకుంటున్నారు, అనేక మందిని వారికి కష్టపడే వారికి సరైన జీతాలు ఇవ్వటం లేదు. తర్వాత అంటే ఇంకేం చేస్తున్నారంటే వారు కౌటస్ ఎంతో దురాశతో మరి వారు చూసిన దానివల్ల అనుభవిస్తున్నారు. నిరపరాధుల యొక్క మరి రక్తాన్ని చిందిస్తున్నారు. మరి ఎప్పుడు గొడవలకు అన్నమాట. ఇంగ్లీష్లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత అందరినీ తొక్కివేయట, ఇవన్నీ చేస్తున్నారు ఆ దేశం. ఆ సమయంలో వారు ఏం చూసుకుంటున్నారంటే వారికి ఉన్న ఆస్తులు పాస్తులు ఇవన్నీ కూడా వారు చూసుకుంటున్నారు. కానీ అసలు దేవుడు ఎలాంటి మరి
భయం లేకుండా, దేవుడి గురించి భయం లేకుండా ఉన్నారు ఈ ప్రజలు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ సమయంలో ప్రభు మాట్లాడుతూ కూడా వచ్చాడనమాట. మీ క్షేమకాలంలో కూడా నేను మీతో ఏం చేస్తూ వచ్చినాను, మాట్లాడుతూ వచ్చినాను, కానీ మీరు వినాను అంటున్నారు. మరి నీ యొక్క ఈ పరిస్థితి కూడా ఎప్పటి నుంచి అలా ఉందంటే, నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక. నీకు వాళ్ళకి ఏమైపోయిందంటే దేవుని మాట వినరు కానీ అన్ని మాటలు వింటున్నారు. ఎవరండి? ఇశ్రాయేల్. అందరి మాట వింటారు కానీ ఎవరి మాట వినరు? దేవుడి మాట. మనం కూడా అంతే కదండి, మానవులుగా అందరి మాట వింటాం. ఏమండి, ఇల్లులో కట్టకూడదు అలా ఉన్నదంటే ఇది వింటాం, కానీ దేవుని వాక్యంలో ఇలాంటివి ఏం అక్కర్లేదంటే వింటాము మనం? వినం. అవును కదండి. చాలామంది ఆచారం ఇలా చేయండి, అలా చేస్తే మీకు మేలు జరుగుతుందంటే మనం అయ్యే వింటాం, కానీ దేవుని మాటకు ఎవ్వరు కూడా లోబడరు. ఇది మానవ యొక్క నైజం. అవును కదండి. ఇప్పుడు ఉదాహరణకి ఉంది, గృహప్రవేశం జరిగింది, ఏమంటారు? అయ్యో పాలు పొంగించాలంటాడు ఎవడో, అదే నమ్ముతాం కానీ ఏది నమ్మము. ఎవరు ఉండాలి? మనం ఏమైనా దేవుని వాక్యం చెబుతుంది, నీ గృహానికి ఎవరు శిరసే ఉండాలి? దేవుడు శిరస. అది చెప్తుంటే వింటామా మనం? దేవుడి గురించి చెప్తే వింటామని లేదు, ఎవరో ఏదో చెప్తాడు దానికి భయపడిపోయి ఏం చేస్తాం మనము? అమ్మ పాలు పొంగించకపోతే ఏమైపోద్ది అనుకుంటాం. ఏమైపోద్దండి? ఆ వంటగది ఏముండదంట, నిండుగా ఉండదంట. ఎంతమంది పాలు పొంగించి ఆ ఇంట్లో ఎంతకాలం ఉన్నారు, అమ్మేసుకొని వెళ్ళిపోలేదని చాలామంది పాలు పొంగించారు కదా, కానీ ఎందుకు అమ్మేసుకున్నారు? ఆ పొంగుతుంది కానీ పాలు పొంగే కానీ ఇల్లు కూడా ఏం లేదు, ఇంటిలో ఏం సమృద్ధి లేదు. కాబట్టి మానవుడు చేసే ఆ యొక్క భయపెట్టి చెప్పే మాటలకు మానవుడు లోబడేవాడు ఉన్నాడు. దేవుడు అది చెప్తున్నాడు. మీరు చిన్నప్పటి నుంచి, మీ బాల్య దినం నుంచి ఇదే మీకు అలవాటు అయిపోయింది. ఏంటి? మనుషులు చెప్పే మాటలు వింటున్నారు కానీ దేవుని చెప్పే మాటలు వింటలేదు. అందుకొరకే అంటున్నాడు 30వ వచనంలో, 30వ వచనం చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి వ్రాయుడి. అతని సంతానంలో ఎవడునూ వర్ధిల్లడు. చూడండి, అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నాడు. చూడండి, చాలా మంది దేవుని ఆశీర్వాదం అంటే భూలోకంగా మనం చూస్తే సంతానం ఏమవ్వాలి? మన సంతానము వర్ధిల్లాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వారి గురించి రాయమంటున్నాడు ప్రభు, దేవుని మాట వినడం అన్న వారి సంతానము వర్ధిల్లదు. మరి వీడు చాలా వర్ధిల్లుతాడు. చూడండి, చనిపోయాడు సాక్ష్యం చెప్తారు కదా, చాలామంది చెప్తారు ఎప్పుడైనా ఈయన వర్ధిల్లాడండి అని చెప్పాలి, కానీ అలా లేదు. ఇక్కడ జీవితాలు ఎలా లేవు, వారి జీవితాలు ఏమి కూడా వర్ధిల్లడం లేదు. ఎందుకు? అంత పాపముతో వారు సమకూర్చుకునేది కూడా, కష్టపడి సంపాదించేది కూడా అన్యాయంగా సంపాదిస్తున్నారు, అన్యాయంగా ఇల్లులు కట్టుకుంటున్నారు, పని వాళ్ళతో పని చేయించకుండా డబ్బులు ఇవ్వటం, ధనం ఇవ్వటం లేదు, వారు జీతం ఇవ్వటం లేదు. రెండవదిగా దురాశతో వారు జీవిస్తున్న పరిస్థితులు, ఇతరులకు అన్యాయం చేసి వారిది కూడా దోచేసుకుంటున్నారు. తర్వాత అంటాడు మరి ఎంతో రక్తం చిందిస్తున్నారు. తర్వాత వారు మరి గొడవలు, వైలెన్స్, ఎక్కడ చూసినా గొడవలు. ప్రస్తుతం దేశము కూడా ఇలా ఉంది, దేశము కూడా. అందువరకు ఈ మాట అంటున్నాడు. చూడండి 29వ వచనంలో, 29వ వచనం, దేశమా యెహోవా మాట విను. ఎందుకు ఈ దేశము కూడా అలా ఉంది? మన దేశము కూడా అలాగుంది. ఎందుకంటే ఎవరి మాట వినడం లేదు? యెహోవా మాట. ఏ దేశముకైతే మరి ఈ యొక్క దేవుడు యేసు ప్రభు దేవుడుగా ఉంటాడు, ఆ దేశం వర్ధిల్లుతుంది, ధన్యులను రాయబడిన 33వ కీర్తనలు 33 అండి. కొంచెం వాటర్ తెచ్చిపెట్టండి ఇక్కడ. 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఏ దేశ ప్రజలైతే యేసుక్రీస్తు ప్రభువుని దేవుడుగా ఎంచుకుంటారో ఆ దేశము ఏమవుతూ వస్తుందండి? ఆశీర్వదించబడుతూ వచ్చింది. అమెరికా చూడండి ఎంత ఆశీర్వదించబడిందో.
మీరు చూసారు అమెరికా అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? భారతదేశం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారండి? ఎందుకు అనుకుంటున్నారు? ఈ దేశంలో ఏమీ లేదు, ఆశీర్వాదం లేదు. ఎక్కడుంది? మీరు చూడండి, యేసు ప్రభు దేవుడిగా కలిగిన దేశాలన్నీ కూడా ఉన్నత స్థానంలో ఉంటాయి. ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా, ఏ దేశానికైతే దేవుడు లేడు ఆ దేశమంతా కూడా నాశనం అయిపోయింది. ఎలా నాశనం అయిపోయింది? ఇర్మియా 22 ఇంటికి వెళ్ళి చదివితే అర్థం అవుతుంది. మన దేశ పరిస్థితి కూడా అదే. అందుకొరకే ఓ దేశమా ఎప్పుడైనా కదా ఏం చేయాలి? నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట. దేవుని మాటకు లోబడితే దేవుడేమి మనల్ని అన్యాయం చేయమంటాడండి దేవుడు? వాళ్ళు దోచుకోమంటాడా? మరి దేవుడు ఎవరైనా అన్యాయం ఒకటి ఆయనే ప్రభురాజు ఇశ్రాయేలునే తిడుతున్నాడు కదా, మీరేం చేస్తున్నారు? అన్యాయంగా ఉన్నారు, అన్యాయంగా దోచుకుంటున్నారు. అన్నీ కూడా కష్టపడి సంపాదించేవాడు జీతం కూడా ఇవ్వటం లేదు. మీరు గొడవలు, చంపేస్తున్నారు కూడా, రక్తం చెందిస్తున్నారు. కానీ దేవుడుగా కలిగిన దేశం అలా ఉండదండి. ఏ దేశమైతే దేవుడిని, నిజమైన దేవుని మరి వారు అంగీకరిస్తారో అది ఆశీర్వదించబడదు. ఇంగ్లీష్లో ఏమన్నాడు ఆ మాట? తెలుగులో ఏమన్నాడండి? 12వ వచనము 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఏ దేశమైతే దేవుడికి, నిజమైన దేవునికి, యేసుక్రీస్తు ప్రభుని దేవుడికి ఎంచుకుంటున్నదో ఆ దేశం ఆశీర్వదించబడతారు. ఇది సత్యం. లేకపోతే డెవలప్మెంట్ ఉండదు ఏ దేశమైనా. కాబట్టి మీరు మీ కుటుంబాలు కూడా ఏం చేయండి? ఎవరిని దేవుడిగా కలిగి ఉండండి? యేసుక్రీస్తు ప్రభువు. అప్పుడే మీ కుటుంబాలు ఏమవుతాయి? ధన్యులు అవుతాయి. అది చెప్పాలి మీరు అందరికి. మా ఇంటికి ఎవరు అధిపతి? చాలామంది ఇంటికి బయట పెట్టుకుంటారు, ఈ ఇంటికి దేవుడే యేసు ప్రభువే. కానీ లోపలికి వెళ్ళాక అన్ని ఆచారాలు ఉంటాయి. వాక్యం మాత్రం వాళ్ళు పెట్టుకుంటారు, కానీ దేవునికి ఎక్కడ కూడా స్థలం ఉండదు. వాక్యం పెట్టుకోవాలి మన ఇంటి నిండా. నీ ఇంటి అలాగ మన దేశమంతా కూడా నా ప్రార్థన, మన దేశమంతా కూడా యేసు ప్రభువుని దేవుడికి ఎంత ఆశీర్వదించబడి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అప్పుడు ఈ వీధి కూడా ఎలాగైపోద్ది? అమెరికాలో ఉన్న వీధులాగా అవుతాయి. ఈ వీధులు కూడా ఎలాగవుతాయండి? అడగంట ఎంత నీట్గా ఉంటాయండి. ఒక ఆయన అన్నాడు, అమెరికా వెళ్ళాక అక్కడి నుంచి మాకు ఫోన్ చేశాడు ఒకసారి. ఎప్పుడో మా నాన్నగారు ఫోన్ చేసి అప్పుడు అంటున్నాడు, ఆయన పరలోకంలో ఉన్నట్టు ఉంది అన్నాడు. ఏమని? అలా పరలోకం అని కూడా అమెరికా ఒకసారి వెళ్తే వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళానమాట. ఆయన వెళ్ళి అక్కడి నుంచి మా నాన్నగారు ఫోన్ చేసి గట్టిగా చెప్తున్నాడు, పరలోకంలో ఉన్నట్టుంది. మనం పరలోకాన్ని చూడలేదు కానీ. కాబట్టి ప్రియమైన వాడ, ఇది సత్యం. దేవుడిని నేను కలిగి ఉండాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి కలిగి ఉన్నారు. మరి అక్కడ రాయబడి చూడండి, లేవీకాండము 22:33. లేవీకాండం 22:33 చదవండి. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను, నేను మీకు దేవుడినై ఉండునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పు. ఎక్కడి నుంచి రప్పించాడు ఇశ్రాయేలీయులని? ఐగుప్తు కూడా మరి అన్యాచారాలతో ఉండేది అన్నమాట. అంత విగ్రహములు. మరి వాళ్ళు దేన్ని పూజించేవారంటే కప్పల్ని, నీటిని, తర్వాత జోరేగిల్ని, ఆఖరికి పేలు కూడా. ఆ పేలు అంటే పడితే తల్లో జబ్బులన్నీ పోతాయని వాళ్ళు ఏం చేసేవారంటే ఆ పేలు కొనుక్కొని ఈజిప్ట్లో ఉన్నవారు. అందుకొరకే దేవుడు కూడా చూడండి, మోషే వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఎన్ని రకాల తెగులు తీసుకొచ్చాడు తెలుసండి? 10 రకాల తెగులు. దేని మీద అంటారు? మొట్టమొదటి నీటిని ఏం చేశాడు? వాళ్ళు ఏదైతే నీరుని దేవత అంటారో అది దేవుడు కాదు అని రుజువుపరచడానికి మోషేతో ఏమన్నాడు? నీటిని కొట్టు అనగా నీరంతా ఏమైంది? అలా చూపించాడు వారికి. ఈ కాదురా దేవుళ్ళు, చూడండి నేను ఇశ్రాయేల్కి ఏమై ఉన్నారు దేవుడు అని. ఆఖరికి వారు ఎంతవరకు వెళ్తారంటే, వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో ఐగుప్తీయులకి ఉన్న ఆచారం, ఆ ఇంటి పెద్ద కొడుకుని ఎలా చూస్తారంటే దేవుళ్ళో చూస్తారనమాట. అతనికి ఎక్కువ ఆస్తి ఇస్తారు, అతను అందరిని ఆస్వాదించాలి, అతని ద్వారాగా అన్నీ ఆస్వాదించబడాలి. ఆఖరికి కూడా దేవుడు నీ ఇంటికి పెద్ద కుమారుడు దేవుడు కాదు, సృష్టికర్త దేవుడు ఒకడు ఉన్నాడు అని రుజువుపరచడానికి ఏం చేయాల్సి వచ్చింది? దేవుడు
ఐగుప్తులో ఉన్న తొలిచూరులందరూ కూడా ఏం చేశాడు? ఆ రాత్రి మరణదూత వెళ్ళి చంపేశాడు. అలాగూ దేవుడు ఐగుప్తు నుంచి వారు విడిపించాడు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న దేశము ఐగుప్తు దేశం. ఇప్పుడు కూడా ఐగుప్తు అవన్నీ పోయే, ఇప్పుడు దేవుని బిడ్డలు అయిపోయినారు వాళ్ళందరూ కూడా. ఇశ్రాయేల్ని బట్టి ఏమైపోయారండి వాళ్ళు కూడా? ఈజిప్టు క్రిస్టియన్ కింగ్డమ్ అయిపోయింది. వాళ్ళు ఎక్కువ చర్చెస్ వచ్చేసాయి అక్కడ. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఈజిప్ట్లో వెళ్తే మనం చూస్తే ఎంతో ఆశీర్వదించబడిందండి. కాబట్టి ప్రభు ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చి, ఎందుకంటే నేను మీకు ఎలా ఉండాలి? దేవుడుగా ఉండాలి. అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా అంటాడు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన ప్రకారముగా నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే మీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణం చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు. చూడండి, ఇందులో కంట మనము దేవుడు వాగ్దానం చేసి నిబంధన చేస్తున్నట్టు మనతో. ఆ నిబంధన చేసి ఆయన ఆశీర్వాదాలకు పాలిభాగస్గా ఉండడానికే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మీకేమై ఉండాలి? దేవుణ్ణై ఉండాలి. నేను చెప్పే మాటలు మీరేం చేయాలి? విని అందులో నడుచుకోవాలి. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. యేసులో నమ్ముకున్నావంటే కాదండి, ఆయన వాక్యానికి లోబడి ఏం చేయాలి? వాక్యానుసారంగా జీవించాలి. అది లేకపోతే వేస్ట్. అర్థమైందండి? బైబిల్లో గ్రంథం చదువుతారు చాలామంది, కానీ దాని నుంచి పాటించరు. యేసులో నమ్ముకున్నామండి, ఏంటంటే బాప్తిజం తీసుకున్నాడని అంటారు. మతం, అదంతా మతం. ఏది మతంలోకి వచ్చావంతే. ఆ మార్గంలో లేవు. ఏ మార్గం లేవు. ఎప్పుడు ఏ ఇంట్లో అయితే వాక్యానుసారమైన జీవితం ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. దేవుడు చెప్పాడు కదా, నేను దేవుడు ఉండమే కాదు, మీరు నా మాట ఏం చేయాలి? అలాగే దేశమా నా మాట నన్ను నమ్ముకోవడమే కాదు, నేను మీకు దేవుడు ఉండమే కాదు, ఏం చేయాలి? నా మాట వినాలి. దేవుని మాటకు ప్రాముఖ్యత ఇవ్వాలి మన గృహాల్లో. ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు కూడా చెప్పాడు దేనికి ప్రాముఖ్యత. ద్వితీయోపదేశకాండంలో అన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులుగాను నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము. అది గోధుమలు. చూడండి, అక్కడ ఎంత సమృద్ధి కలిగిన దేశంలో ప్రవేశపెడతానన్నాడు. ఎప్పుడంటే మీరు నా మాట విని దాన్ని అనుసరించిన వల్ల నేను మంచి దేశంలో నేను ప్రవేశపెడతాను. అంటే నీ దేశాన్ని ఏం చేయాలంటే మంచి దేశంగా మారుస్తాడు. అందుకొరకే 10వ వచనం అంటాడు. చూడండి, అదంతరికి ఒక మాటలు చెప్తాడు. 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు. ఇశ్రాయేలీయులు మీరు తిని తృప్తి పొందిన తర్వాత నేను చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చినప్పుడు మీరు ఏం చేయండి? మీ దేశంను బట్టి ఏం చేయండి? స్తుతించండి. ప్రభువా, ఎంత మంచి దేశం మాకు ఇచ్చినావు. ఇటువంటి చూడండి, అమెరికన్స్ థ్యాంక్స్ మీటింగ్ అని పెడతారు ప్రతి సంవత్సరం కూడా. క్రిస్మస్ ముందు జరుగుతుంది థ్యాంక్స్ గివింగ్. ఎందుకంటే మా దేశంలో ఎంత సమృద్ధి ఇచ్చావు. ఒక రోజు అంతా వారు కృతజ్ఞత చెల్లిస్తారు. దేశం అంతా అనౌన్స్మెంట్ చేస్తారు, ఎంత మంచి దేశం మాకు ఇచ్చినావు ప్రభా అని. వారు ఆ రోజు వర్షిప్ చేస్తారు. అందరూ, ప్రెసిడెంట్తో పాటు అందరూ కూడా. ఇదిగో దేవుడు వారికి ఇచ్చిన దేశం తిని తృప్తి పొంది మీరు దేవుడు మీకు ఇచ్చిన దేశం బట్టి ఏం చేస్తున్నారు? మీరు ఆయనను స్తుతించాలి. అలాగే మనం కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని మాట ఉంటావో నీ ఇల్లు కూడా తృప్తిగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. అందుకే దేవుని మాటకు లోబడాలి.
దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 6వ అధ్యాయంలో అంటాడు, ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో చెప్తున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, నేడు నేను మీకు ఆజ్ఞాపించి నా మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపవలను. అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడు లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని ఏం చేయాలి? గౌనులు అంటే గదులు అన్నమాట. గదుల మీద, ఇంటి గుమ్మాల మీద ఏం రాసుకోవాలండి? దేవుని వాక్యం. పిల్లలకి చెప్పాలి. అంటే ఈ మాటలన్నీ మనం చదివితే దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవుని వాక్యానికి. మన ఇంట్లో దేనికి ఇవ్వాలి? ఉదయకాలం లేచి ఏం చదువుకోవాలి? ఇదన్నమాట. నీ పిల్లలు కూడా వాక్యాన్ని ఏం చేయాలి? చేస్తున్నారు. అందరూ క్రైస్తవులు అంటాం, బైబిల్ పట్టుకుంటూ వెళ్తున్నారు. పిల్లలు చెప్తారండి, ఆ పిల్లలకు వదిలేస్తారు. రేపు వాళ్ళకి ఎప్పుడో దేవుడు పట్టుకుంటాడు అనుకుంటారు చాలామంది కదా. కొన్ని కుటుంబాలు నేను చూశాను. అదేంటండి పిల్లలు వాక్యమే చెప్పరంటే, దేవుడు పట్టుకోలేండి. మనం ఎన్ని చెప్పిన కదా. ఎవరి బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులుగా నిన్ను ఏం చేశాడు దేవుడు? పిల్లలు ఇచ్చాడు కదా. ఎందుకు? ఎవరి కోసం పెంచాలి? నువ్వు చెప్పాలి వాళ్ళకి, రైట్ బైబిల్ చదువు, లేగు వాక్యం తీసుకో, ప్రార్థన చేసుకో అని చెప్పకుండా దేవుడు పట్టుకుండా నీ వల్లనే జరగాల పని. అందుకే నీకు ఆ బాధ్యత ఇచ్చాడు. తల్లిదండ్రులుగా చేశాడు కుమారుడు. కాబట్టి ఎవరి మీద పెడతాడని తెలివిగా దేవుడు పట్టుకోవడం అంట. నువ్వు చెప్పాలి. మరి దావీదు తన కుమారుడికి చెప్తూ వచ్చాడు. సామెతలు అంతా కూడా అదే మనం చదువుతాం. చూడండి, సామెతలు ఒక మాట అంటాడు, 3వ అధ్యాయం. నా కుమారుడా అంటాడు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయును. చూడండి ఏమంటాడు? ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ? తండ్రి. దావీదు రాజు అయ్యుండి కూడా వాళ్ళ కొడుకులను వదిలేయలేదు. చాలామంది రాజులు ఏం చేసేవారు అంటే వాళ్ళ కొడుకులను బెకారోల్లో వదిలేసేవారు. ఎందుకంటే నేను రాజ్యం ఇది బిజినెస్గా బోల్డ్ పని. అందుకే చాలామంది రాజులు చరిత్రలు చదివితే వాళ్ళ కుమారులు ఏమైపోయినారు? బికారోళ్ళు అయిపోయారు, రాజులు అవలైపోయారు వాళ్ళు. ఈ రాజరికం పోవడానికి కారణం అదే. పూర్వం రాజరికం ఉండేది కదా ప్రతి దేశంలోనూ. పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కుమారులు ఏం చేయలేకపోయినా, సరిగ్గా పెరగలేకపోయారు. తాగుడికి, వ్యభిచారంకి, వాటికి బానిస అయిపోతే ఇంకా అలాగలాగా రాజరికం ఏమైపోయింది? నెమ్మదిగా పోయింది, తీసేశారు. కాబట్టి ప్రియమైన వాడ, దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రాముఖ్యత ఇవ్వాలి. నీ పిల్లలను పెంచి పోషించుకోవాలి. అది దేశం యొక్క లక్షణం. ప్రతి మానవుడికి. దేశం అంటే ఎవరో కాదు, మనుషులు, మనమే మానవులు. దేశం అంటే ఎవరో కాదండి. మనుషులు లేకుండా ఏ దేశం ఉందండి? దేశం అంటారు దాన్ని. మనుషులు లేని ప్రదేశాన్ని ఏమంటారు? అడవి అంటారు కదండి. అడవిలో మనుషులు ఉంటాడా? ఉండడు. దేశం అంటే మనుషులు ఎక్కడైతే జీవిస్తున్నా వారే, మనమే. ప్రభు వాక్యానికి చోటు లేదు. అందుకొరకే వారి ఇల్లులు ఏం చేయబడటం లేదంటే ఆశీర్వదించబడటం లేదు. వారు దేవుడు అంటే ఆసక్తి లేకుండా ఉన్నారు. వారు ఇష్టం జీవిస్తున్నారు. వారి భయంకర పరిస్థితి. దేశం అంతా కూడా ఎంతో అన్యాయంతో ఉంది, మోసంతో ఉన్నది. అందుకొరకే అంటున్నాడు, వాడి సంతానం కూడా ఏమైపోతుంది అంటున్నాడండి? నష్టపోతున్నాడు, సంతానహీనుడైపోతున్నాడు. సంతానమే వర్ధిల్లలేదు జీవితంలో. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు ప్రాముఖ్యత లేదు. కాబట్టి ప్రియమైన వాడు, మనం నేర్చుకోవాలి. ఈ దేశమే కాదు, మన గృహాల నుంచి దేశం అంటే గృహాల నుంచే కట్టబడతాయి. ఒక కుటుంబం కట్టబడితే ఆ కుటుంబం ద్వారా ఇంకా అనేక కుటుంబాలు చేర్చబడతాయి. అలాగే అనేక కుటుంబాలు ఒక దేశం అవుతున్నాయి కదండి. దేశం అంటే అదే. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వాక్యం చేత కట్టుకుంటాం మన కుటుంబాలు, మన గృహం, మన పిల్లల్ని, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారు. అందుకే దేవుని మాటకు లోబడాలి. యేసుప్రభు నీ సొంత రక్షణ స్వీకరించాలి. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు భూలోకానికి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా.
దేవుని ఏదో నమ్మేసుకున్నామని కాదు. చాలామంది నమ్ముకుంటారు యేసుప్రభుని. ఎవరు నమ్మేమంటే యేసులో నమ్మేమంటారు, కానీ ఎలా నమ్మాం అది ముఖ్యం. అర్థమైందండి? యేసుప్రభు దేవుడని దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. చూడండి, మార్కు సువార్తలో రాయబడి మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయంలో దెయ్యములు ఎలాగ నమ్ముతున్నాయో చూడండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం 23వ వచనం చదవ. 23వ వచనం నుంచి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసి నువ్వెవరివి? నువ్వు దేవుడువు, పరిశుద్ధుడవు అని అర్థం. ఇంగ్లీష్లో చాలా బాగుంటుందండి. ది హోలీ వన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధుడు అయిన దేవుడివి నువ్వు అంటాడు. ఎవరు ఒప్పుకుంటున్నారు? దెయ్యములు. అలాగే 2వ అధ్యాయంలో కూడా చూడండి అంటాడు. 3వ అధ్యాయం అనుకుంటా, ఇంకో దెయ్యము వచనం అండి. 3వ అధ్యాయం 11వ వచనం. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు నీవు ఏమైనా ఒప్పుకుంటున్నారని దెయ్యాలు దేవుని. నువ్వు కూడా అలాగే యేసుప్రభు నువ్వు దేవుని కుమారుడు, యేసుప్రభు దేవుడు అండి అని నమ్మితే నీ విశ్వాసం కూడా ఎటువంటిది? ఏంటి ఈ వాయించారు కదా, మన విశ్వాసం కూడా ఎటువంటిదండి? నీది కూడా దెయ్యం లాంటి విశ్వాసమే. యేసుప్రభు దేవుడు అని ఒప్పుకుంటే అవ్వదు. ఏం చేయాలి తెలుసా అంటే మనకి ఒక మార్గం పెట్టాడు దేవుని వాక్యంలో. చూడండి, రోమ 10వ అధ్యాయం 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు ఏం చేయాలి? నువ్వు ఇది నువ్వు చేయాల్సింది మానవుడుగా. దెయ్యాలది ఏంటంటే దెయ్యాలది యేసుప్రభు దేవుడు అండి. సో చాలామంది అంటూ ఉంటారు కదా, నేను అన్ని దేవుళ్ళు నమ్ముతాను, నీ యేసుప్రభు గారిని కూడా నమ్ముతానండి. ఆడ దెయ్యం అనమాట, ఆడ పెద్ద దెయ్యం అనమాట. ఆడ విశ్వాసం దెయ్యం విశ్వాసానికి తేడా లేదు. అదే మంచి అనుకుంటారు. మాకు ఇలా భేదాలు ఉన్నామండి మా ఇంట్లో. చూద్దాం, మా ఇంటికి రండి, అన్ని ఫోటోలు ఉంటాయి. ఆ దేవుడు ఈ దేవుడు ఉంటాయి, ఆఖరికి యేసుప్రభు ఫోటో కూడా ఉందంటే మనం అనుకుంటూ చాలా గొప్పడు. అన్ని రకాల దెయ్యాలతో పాటు నువ్వు పెద్ద దెయ్యానివి. యేసుప్రభుని ఉత్తి దేవుడిగా ఎంచుకున్నావు అంటే నువ్వు కూడా ఒక పెద్ద దెయ్యం, ఆ దెయ్యానికన్నా పెద్ద. అది కాదు నువ్వు నమ్మాలి. చూడండి ఏమి రాశాడు ఇక్కడ. అపోస్తలుడైన పౌలు ఎలా నమ్మాడు చెప్తాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపనని విశ్వసించాలి. ఎందుకు? ఆయన చనిపోయాడు నీ కొరకు. బైబిల్ చెప్తుంది. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దినమున ఏం చేయబడ్డాడు ఆయన? ఎందుకోసం ఆయన చనిపోయి? ఇందాక చదివాం కదా, యేసు ప్రభువు నీ నోటి తప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపని నీ హృదయమందు విశ్వసించాలి. అంటే తిరిగి లేచాడు ప్రభు అని నీ హృదయం విశ్వసించాలంటే ఎందుకు తిరిగి లేచినాడు? ఇది మనం తెలుసుకోవాలి. క్రీస్తు మన పాపం నిమిత్తమై చనిపోయాను, సమాధి చేయబడను, 3వ దినాన్ని ఏం చేయబడ్డాడు? ఆయన తిరిగి లేచాడు. ఇందులోనే ఉంది. ఇది నమ్మాలి నువ్వు. అందుకొరకే సిలువలో వేలాడిన యేసు ప్రభు నమ్మాలి. రోమిలకు రాసిన పత్రిక 1 కొరింథీ మొదటి అధ్యాయం 23వ వచనం చదవండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తాం. అంటే మానవులందరూ ఏ దేవుని తెలుసుకోవాలి?
సిలువ వేయబడిన క్రీస్తు. చాలామంది క్రీస్తులు ఉన్నారు ఈ రోజుల్లో. పాస్టర్లు అనేక మంది క్రీస్తులను తయారు చేశారు. మా దగ్గరికి వస్తే మా దేవుడు ఏం చేస్తాడంటే దెయ్యాలు వెళ్ళగొడతాడు, ఈ యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, స్వస్థత కుడికిలు పెట్టి మా యేసు స్వస్థతే చేస్తాడు. ఇది కాదు. అందుకొరకే వీళ్ళు ఎవరిని ప్రకటించారు? వారు సిలువ వేయబడిన. నువ్వు ఏ దేవుడి దగ్గర రావాలంటే నీ కొరకు సిలువ వేయబడిన యేసు ప్రభు మానవులందరి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో బలి. ఆయన చేతుల్లో కాళ్ళు మేకులు శీలలు కొట్టబడ్డవి, తలపై ముండ్ల కిరణం పెట్టబడింది, పక్కలో బల్లెం పోటు పడబడింది, శరీరం అంతా దున్నబడింది. ఎందుకు చేయబడింది తెలుసండి అదంతా? చూడు, గలతీలు రాసిన పత్రికలో రాస్తాడు. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించారు. తర్వాత అండి, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు ఉన్నది. ఎందుకు చేయబడ్డాడు? మనకి శాపం వచ్చింది. పాపం వల్ల ఏం తెచ్చుకున్నాడు మానవుడు? శాపం. ఆదికాండం 3వ అధ్యాయం చదివితే భయంకరమైన శాపం. ఆ శాపం అంతా తీసివేయడానికే యేసు ప్రభు ఏమైనాడు? దేవుడే శాపగ్రస్తుడుగా చేయబడ్డాడు. ఏదైతే శాపం ఉందో అందుకొరకు సిలువ మీద ఏం చేయాల్సి వచ్చింది? ఆ శాపం అంతా కొట్టివేయబడింది. ఎక్కడ? ఆయన శరీరం. అందుకొరకే ఎవరైతే ఇంకా ఆయన రక్తంతో కడగబడలేదో, సిలువ యొద్దకు రాలేదో, నువ్వు ఇంకా శాపంలో ఉన్నావు. నీ జీవితం శాపంగానే ఉంది. చాలామంది తప్పుడు బోధ చేస్తుంటారు. నువ్వు చర్చకు వచ్చి ఆశీర్వాదం పొందుతున్నావు అనుకో. చాలా తప్పు. యేసు ప్రభు రక్తంతో కడగబడకుండా, ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభుని విశ్వసించకుండా, నీ పాపని పాప స్వభావం కొరకు పశ్చాత్తాపడకుండా ఎవరు కూడా ఆ శాపం నుంచి విడిపించబడలేదు. అందుకొరకే దేవుడు అది పెట్టాడు. ప్రతి ఒక్కరూ కూడా ఏ సిలువలో వేలాన్ని యేసు వైపు ఏం చేయాలి? చూడాలి, తెలుసుకోవాలి. ఆయన నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుడు నేనే దేవుడిని తెలుసుకోవాలనుకుంటే యేసు ఒకసారి కనబడతాడు ఆకాశంలో. కనబడలేడండి. ఒకసారి వచ్చి ఆకాశంలో కనబడ్డాడు అనుకోండి యేసు ప్రభు, మనం అందరం నమ్ముతాం లేదా? ఈయన అలా కాదు, అందుకే రావడం లేదు ప్రభు. ఎలా నమ్ముకోవాలి ప్రభుని? ఎలా నమ్మాలి? నీ కొరకు ఏం చేసి సిలువలో ఏం చేశాడు అది చూసి రావాలి. ప్రభు ప్రేమను తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ. యేసు ప్రభు సిలువలో ప్రాణం అర్పించడం అన్నది మరి చూడండి, ఇక్కడ అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నాడు. ఎలా? ఎంతగా ప్రేమించాడు చూడండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయనను ఏం చేశాడండి? ఇది దేవుని ప్రేమ. ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మనమే, మనుషులమే. ఆ మనుషులను ఎంతగా ప్రేమించాడో తన ఒక్కగాని ఒక కుమారుని ఏం చేశాడు? మన కొరకు బలిగా అర్పించాడు కలువరి శిలువలో. అందుకే యోహాను కూడా అదే మాట యోహాను రాసిన పత్రికలో కూడా రాయబడింది. 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయము 10వ వచనం అండి. 9-10 వచనాలు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ఏమవుతుంది? ఎలా తెలియపడుతుంది? దేవుడు తన ప్రేమను ఎలా చూపించుకున్నాడు? తన కుమారుడు యేసు ప్రభుని ఏం చేశాడు? కలువరి శిలువలో
ఈ లోకాన్ని పంపించి కలువరిశిలో ఏం చేశాడు? ఆయన బలి అర్పించాడు. అది దేవుని ప్రేమ. అర్థమైందండి? ఆ ప్రేమను చూసే నువ్వు ఎవరి దగ్గర రావాలి? నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకొరకే దేవుడు ఇలా కనబడడం లేదు, వచ్చి కళ్ళలో కనబడి అంత అబద్ధం. ఎక్కడ కళ్ళలో కూడా కనబడ్డం. నీ కనబడే ప్రభు ఎలా కనబడాలంటే ఎవరిని చూసి రావాలి? సిలువలో వేలాడిన. చాలామంది అన్ని అబద్ధాలు చెప్తుంటారు. ఏం కనబడకపోయినా ఎవరో తెల్ల బట్టలు వచ్చేసారు, అలా రాడు యేసు ప్రభు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒకటి పెట్టాడు. ఎలాగైతే మరి ఆ కలువరిశిలో యేసు ప్రభు ఎత్తబడ్డాడో అది నువ్వు చూసి రావాలి. ఆయన ప్రేమను తెలుసుకోవాలి. నీ పట్ల, మానవుడి పట్ల ఉన్న ప్రేమ అది. అందుకొరకు అన్నాడు దేవుడు లోకమును, మనందరినీ ప్రేమించు, లోకస్తులందరినీ. అందుకే చెప్తున్నాడు, దేశమా యెహోవా మాట ఆలకించు, నీ కొరకు నా కుమారుని అర్పించాను అన్నాడు ప్రభు. నా కుమారుని బలిగా అర్పించాను. నువ్వు పాపంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు, నువ్వు శాపగ్రస్తుడు అయిపోయావు, నీ పాపం వల్ల శాపం తెచ్చుకున్నావు. అనగా పాపం వల్ల వచ్చి జీవితం శాపం ఏంటండి? మరణం. ఆ శాపం నుంచి విడిపించబడాలి. అందుకొరకే మనకి ఆ శాపం నుంచి విడిపించబడ్డానికే, ఆ మరణం అనే శాపం నుంచి మనల్ని విడిమోచించడానికే ఈ దేవుడు తన కుమారుణ్ణి మనకి బలిగా అర్పించాడు. అది ప్రేమ, దేవునికి ప్రేమ. మరి ఆయన వైపు చూసిందా దేశము? మన కుటుంబాలు చూస్తున్నాయా? ఆ సిలువల వేలాడిన యేసు వద్దకు వచ్చావు ఎప్పుడైనా? ఇది చాలా ప్రాముఖ్యం. నువ్వు చర్చికి వెళ్ళావు, అది అడగదు ప్రభు. ఎవరు చూసి వచ్చినావు? ఎవరున్నారు? చూడండి, ఒక 100 మంది పాస్టర్లు యేసు ప్రభు దగ్గర లైన్ కట్టారు అంత్యదినాన్ని. వాళ్ళతో ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు చూడండి, ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని. ఇక్కడ పాస్టర్లు ఇలా అందరూ అనమాట. ఏమంటున్నారు? ప్రభా నీ నామాన్ని ఏం చేసాము? దెయ్యములు వెళ్ళగొట్టాం. నీ నామాన్ని ఏం చేసాం? అద్భుతాలు చేసాం. నీ నామము ఉంచుకొని, నీ పేరునే వాక్యం చెప్తూ వచ్చాం, ప్రాఫెసీ. అప్పుడు ప్రభు ఏమంటాడు వారిని? మరి పాస్టర్లే కదా, నీ నామాన్ని చేశారు కదా, ఎవరి నామాన్ని అండి? అర్థం చేసుకుని, క్రైస్తవులు అందరూ అర్థం చేసుకొని ఈ మాటలు. ఈ రోజున మోసం చేస్తున్నారు అందరూ. ఎవరు నామాన్ని చేశారు వాళ్ళు? యేసుప్రభు నామాన్ని. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకు తెలియదు అంటున్నాడు? మరి అద్భుతాలు చేశారండి, మహత్కారాలు చేశారు, దెయ్యాలు వెలగొట్టారు. ఎలా జరిగారు మరి? ప్రియమైన, అది కాదు ముఖ్యం. అందుకొరకే ఎవరిని చూసి రావాలి? కలువరి సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు ప్రభు అడిగాడు, మీ పాపాలు క్షమించబడ్డాయా? సాతాను కూడా శక్తి ఉంది. ప్రకటన గ్రంథంలో రాయబడింది, వాడి రాక అబద్ధములతోనూ మహత్కార్యములతోనూ సూచక్రియలతో జరుగుతాడు. సాతాను కూడా, వాడికి ఆ శక్తి ఉంది. కాబట్టి వారు ఇప్పుడు ఉన్న పాస్టర్లందరూ, ఆ ప్రభు దగ్గర నిలబడిన పాస్టర్లందరూ ఎవరు శక్తి చేశారనమాట? సాతాను యొక్క శక్తితో. ఎవరు నామాన్ని వాడుకుంటాడు? యేసుప్రభు నామాన్ని. మనం అదే నమ్మేస్తాం, యేసుప్రభు చేస్తున్నాడండి. నేను మోసంలో, నీ సిలువ వైపు చూడనివ్వకుండా చేస్తాడు. దేవుని ప్రేమను కనుక్కోకుండా చేస్తాడు. దేవుని ప్రేమను నువ్వు అనుభవించకుండా చేసే దానికే సాతాను ఇవన్నీ వాడుతుంటాడు. అందువరకే వాడు ఒప్పుకోడు, సిలువ వార్తను చెప్పడానికి ఒప్పుకోడు. ఎక్కడ చూసినా ఏం పెడుతూ ఉంటారు? అద్భుతాలు, మహత్కార్యాలండి, ఇంకేంటండి, స్వస్థత కూడికలు, అయ్యే పెడతారు. అవి పెట్టి ప్రజలను ఏదో ఆకర్షించుకుంటూ ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం దండుతుంటారండి? డబ్బులు. మళ్ళా యేసుప్రభు ఎక్కడ డబ్బులు దండాడా? మీటింగ్లు పెట్టి. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టి మేము ఎక్కడ డబ్బులు దండుతున్నారా? ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. దాన్ని నమ్ముతారు చాలామంది. దాన్ని నమ్మి అసలైన నిజమైన సిలువ వైపులో వేలాడిన యేసు వైపును మానేశారు. ఇప్పుడు
అంత వ్యాపారము, మోసము, ప్రజలను శుభ్రం మోసం చేసిన సాతాను. అందులో ఉంది ప్రస్తుతం క్రైస్తత్వం అంతా ఎక్కడుందండి? మోసములు. ఇలా అంటాడు, చేయి పెట్టగానే తెగ పడిపోతూ ఉంటారు. నిజంగా చూస్తే మనం పడగం. అక్కడ ఆడి గ్యాంగ్ ఉంటుందని ముందే చెప్తుంటే నేను ఇలా అనగానే ఏమైపోయింది, జోబ్బని పడిపోతాం. మీరు పడతారా? చూడండి వెళ్ళండి. ఒక పాస్టర్ వచ్చాడు, మమ్మల్ని రమ్మన్నాడు. వచ్చి ఆడు పెట్టిన గ్యాంగ్ అందరినీ తోసేస్తాను అనమాట. ఆ టప్పని పడిపోతాను. నా దగ్గరికి వచ్చాడు, నేను ఎక్కడ పడిపోతాను? నా దగ్గర గట్టి తోసేస్తాను వెనక్కి. నువ్వు తోసేయడం ఎందుకు? ఇలా పెడతా ఏమవ్వాలి? పడిపోవాలి. అది శక్తి. నువ్వు దోసేసి ఇది నేను కళ్ళారు చూశారు కాబట్టి చెప్తున్నాను. మన టీవీలో కూడా చూసేసి అనుకు ఎంత శక్తి ఉందండి. ఆ పాస్టర్ గారికి ఏం చేస్తాం మనము? కవర్లు డబ్బులు పెట్టేసి ఎక్కడ పంపించారండి? చేస్తున్నారు మీరు. జాగ్రత్త. నీ ధనం కూడా ఎవరికి ఖర్చు పెడుతున్నావు? దేవుని కాదు, అది సాతాను. సాతాను ఖర్చు పెడుతున్నావు. ఎందుకంటే సాతాను పనిచేస్తుంది. దేవుడైతే సిలువ ద్వారా పనిచేస్తుంటాడు. నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు. ఏం చూసి రక్షణ పొందాలి? సిలువలో వేలాడిన యేసులో చూసినావు. ఇది దేశం గురించి దేవుడు అడుగుతున్నాడు. నువ్వు నీ దేశము ధన్యత రావాలంటే సిలువలో వేలాడిన నా కుమారుడిని నీ కొరకు బలిగా అర్పించాను. నీ పట్ల నేను ఎంతో ప్రేమ కలిగాను. ఎంతకంటే నా ఒక్కగానొక్క కుమారుడిని నీకు బలిగించి, అది నా ప్రేమ అంటున్నాడు. ఇది ఏ దేశం కూడా మన భారతదేశం అసలు ఒప్పుకోదు కదండి. అందుకే ఏమైపోయిందండి, ఎక్కడ చూసినా పేదరికము, అధోగతి పోతుంది. మనకి టీవీలో వాటిలో ఏదో గొప్పగా అయిపోతుందని చెప్తారు, నమ్మొద్దయండి కూడా. అన్నీ మాయ మాటలన్నమాట. మనం ఒరిజినల్గా చదివితే రిపోర్ట్స్ అన్నీ దేశం ఎక్కడ పోయింది తెలుసా? అట్టడుగు పరిస్థితి, అడుక్కునే స్థితికి పోయింది. కారణం ఏంటి? ఎవరి మాటకు లక్ష్యం లేదు, దేవుని మాటకు ప్రియమైన. ఇది సత్యము. దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని ఆశీర్వాదం లేదు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే దేవుడు కదండి. రాయబడింది కదా, దాన్ని ఒప్పుకోవడం లేదు మానవుడు. 1 యోహాను 5:20 చదవండి. 1 యోహాను 5:20. మనకు సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, ఆయన ఏమై ఉన్నాడు? మనకి నిజమైన దేవుడును నిత్య జీవమైనాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు. కాబట్టి ఏ దేశమైతే అంటాడు చూడండి, మీరు మునుపు మరి దేవుని లేకుండా ఉన్నారు, దేవుడు లేకుండా ఉన్నారు మీరు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు. కాబట్టి మునుపు మీరు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును. ఒక నిరీక్షణ అన్నది కూడా లేదు. చనిపోతే ఏమవుతాం అది కూడా లేదు. చచ్చిపోయిన మానవుడు ఇంకా చచ్చిపోవడమే అంతే. అసలు ఏముంది తర్వాత అనిపిస్తుంది. ఎందుకు మరి అలాంటి మానవుడు పుట్టడం ఎందుకు? ఎందుకంటే ఒక గురి లేదు కదా. పుడుతున్నాడు మానవుడు, ఏమైపోతున్నాడు? చచ్చిపోతున్నాడు. ఈ మధ్యకాలం అంతా కష్టాలే కదండి. పుట్టిన దగ్గర నుంచి చదువుకోవాలి, ఉద్యోగులు కష్టపడాలి, మన భార్య బిడ్డలను పెంచి పోషించుకోవాలి, అప్పులు పాలు తేగ ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ మళ్ళీ పోటీ మనకేమైనా చచ్చిపోయి కూడా వస్తున్నాయా? అప్పుడు అనిపి ఒకసారి ఆలోచించాలి, ఎందుకు మానవుడు పుట్టడం ఎండి ఎందుకు? అదే నిరీక్షణ లేని జీవితం అంటే. ఎప్పుడైతే యేసు ప్రభువు నీ సొంత రక్షణ అంగీకరిస్తావో అప్పుడే నీకు ఒక నిరీక్షణ వస్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత ఒక గురి ఉంది. నీ పలానా చోటకు వెళ్ళాలి, పలానా చోట నేను జీవించాలి, పలానా వాడితో ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉంటాను, నేను నాకు స్వాస్థ్యం ఉంది నువ్వు చనిపోయిన తర్వాత. ఈ నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నారు మీరు అంటాడు. తర్వాత చదవమ్మా, ఇంకా చదవండి.
లోకమందు దేవుడు లేని వారునై ఉండి, లోకమునందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి దూరస్తులైనారు మీరు? ఎప్పుడైతే క్రీస్తుకు దూరస్తులైనా నీలో ఎవరు లేనట్టు? దేవుడే లేడని. తర్వాత అండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన చూడండి, ఇప్పుడు దేవునికి సమీపంగా చేయబడాలంటే ఎవరి రక్తం కావాలి? క్రీస్తు యొక్క రక్తం ద్వారా. కాబట్టి ఆయన రక్తంతో నీ పాప స్థితి అంతా కడగబడాలి. దూరం అయిపోయినాం దేవునికి, మనకి దూరం అయిపోయింది. యెషయా గ్రంథంలో అంటాడు 59వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 59:2 వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు లేదు. సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. సత్యాన్ని అనుసరించి ఎవడు వ్యాజ్యం కూడా చేయడం లేదు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడును గర్భము ధరించి పాపమును కంటున్నారు మానవ. ఇది మానవ స్థితి. అందుకొరకే మనము దేవునికి ఏమైపోయినాం? మీ అతిక్రమములే నాకును మీకును అడ్డుగా ఉన్నాయి. దేవుడికి దూరస్తులు ఏమంటే అలాగే దేవుడికి శత్రువులుగా కూడా అయిపోయాం. మన పాపం బట్టి మనం ఏమండి? శత్రువులు. చూడండి, ఇక్కడ అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనం. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. ఏముందండి దేవునికి మనకుని ద్వేషం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాడు, నా కుమారుడు యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ. యేసు ప్రభుడి ఆయన సిలువ ప్రభు వైపు చూడంటే ఎవరు నమ్మడం లేదు. అప్పుడు మరలకపోతే ప్రభు అన్నాడు తెలుసని చూడండి, ఆయన ఎవడైతే మరలడో వాడి పాపం నుంచి వారికి పట్ల దేవుడు ఉగ్రుడై ఉంటాడు. కీర్తనలు 7వ కీర్తన 11, 12, 13 వచనాలు చదవండి. 7వ కీర్తన. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కూడా కోపపడు దేవుడు. ఒకడును మరలని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఆయన తన ఖడ్గమును ఏం చేస్తున్నాడండి? రోజు ఖడ్గం పదును చేస్తున్నాడు. ఎందుకంటే మరలడం లేదు. మానవుడు ఏం చేయడం లేదు? తిరగడం లేదు. ఎవరి వైపు తిరగడం లేదు? దేవుని వైపు. అందుకొరకు దేవుడు తన ఖడ్గాన్ని ఏం చేస్తున్నాడు? నోడుతున్నాడు అన్నమాట. ఈయన ఎప్పుడు తీసేద్దామా? ఇంకా దేవుడి వైపు ఉంటాడు. నీ పట్ల కూడా దేవుడు రుద్దుతూ ఉంటాడు. ఏంటి? సిద్ధపడుతున్నాడు. ఏంటి? మరణాయుధములు. చూడండి రాయబడింది ఇక్కడ. తర్వాత చదవండి ఇంకా. తన ఈ విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచున్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరుస్తున్నాడు ప్రభు. తన అంబులను అగ్నిబాణములుగా ఇప్పుడైనా ప్రభు వైపు తిరగబోతే నిన్ను ఒక రోజు మరణానికి అప్పగిస్తాడు. తన ఖడ్గాన్ని, మరి బాణము, ఇంకా మరణ సాధనాలు ఎన్ని అవుతున్నాయి, ఎప్పుడన్నా గన్స్ అన్నీ వచ్చాయి, అన్ని సిద్ధపరుస్తున్నాడు నీకు. ఇదేం భయపడ్డా చెప్పాను, నిజం జరగబోతుంది. అది ఇప్పటికే చాలామంది దేవుని ఎరగ చచ్చిపోతారు, కానీ యాక్సిడెంట్లు వాటిలో చూడండి ఘోరంగా. నేను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ లైఫ్ స్టోరీ చేస్తే ఎంతో భయంకరమైన స్టోరీ. అందుకే ఇలాంటి మరణం అనుకుంటూ ఉంటాను. కాబట్టి ప్రియమైన వాడు చాలా జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైనా ఈరోజు దేవుడు వర్తమానం వస్తుంది, మరలు నీ పాప స్థితి నుంచి నువ్వేం చేయాలి? ఎవరి వైపు తిప్పబడాలి? యేసు ప్రభు వైపు తిప్పాలి. నీ పాప స్థితిని మార్చబడాలి. అందుకొరకే కలువరిశిలో దేవునికి నువ్వు సమీపస్తుగా చేయడానికి దేవుడు ఎలా ఉన్నాడంటే ఎనిమిగా ఉన్నాడు. నీకు ఆ శత్రుత్వం పోవాలంటే యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. ఆ యొక్క కోపం, దేవుడు నీ మీద ఉన్న కోపం అంతా పోవాలంటే ఆయన రక్తంతో కడగబడాలి.
చూడ రాయబడింది. రోమా 5:9. రోమీయులకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏమంటున్నాడు? ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి ఏం చేయబోదు? ఎవరు ఉగ్రత అండి? అది దేవుని ఉగ్రత అండి. భయంకరమైన ఉగ్రత ఉందండి మానవుడు. ఇప్పుడు కూడా ప్రభుని తెలుసుకోకపోతే సిలువలో ఏడో తిరగబోతాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 6:15 చూడండి. 6:15. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను బండల సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? ఎవరు కూడా తట్టుకోలేరు అనమాట. తాళజాలం అంటే ఆ ఉగ్రత నుండి ఎవరు కూడా తట్టుకోలేరు ఆ ఉగ్రత. ఏమంటారు చూడండి తర్వాత, ఆ ఉగ్రతను తట్టుకోలేక మీరు మా మీద పడి ఆయన సన్నిధికి ఆ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. దేవుడు తన మరణాయుధులను సిద్ధపరుస్తున్నాడు. ఆ ఉగ్రత దినం ఒకటి ఉంది, రాబోతుంది. ఎవరైతే మరణలో వారందరూ కూడా ప్రభు వైపు తిప్పబడరో వారందరూ ఆ మరణాన్ని, ఆ దేవుని ఉగ్రతను అనుభవించాలి. ఆ ఉగ్రతను తట్టుకోలేక కొండల ఎద్దుకు బండల మీద వెళ్ళి మీరు మా మీద పడి ఆ ఉగ్రతని కాపాడండి అంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఆ ఉగ్రత వలన వచ్చే మరణం కన్నా ఒక పెద్ద కొండ వచ్చి మీద పడిపోతే అలా చచ్చిపోవడం మంచిది అనుకుంటున్నారు. ప్రియమైన వాడ, అది ఉగ్రత దినం. ఇక్కడ ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి. అందుకొరకే ప్రభు రక్తం చిందించినాడు. దేవుడికి నీకున్న శత్రుత్వం పాపం వల్ల వచ్చింది, అది సిలువలో కొట్టివేయబడింది. ఇప్పుడు ఆయన రక్తంతో కడగబడితే ఆయన ఉగ్రత అంతటి నుంచి కూడా నువ్వు రక్షించబడతావు. అది రక్షణ అంటే. అందుకొరకే మన పాపంలో ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర మన పాపం అని తెలుసుకోవాలి. నీ పాపవి, మనము జన్మత పాప స్వభావం కలిగిన వారు. మనం ఒక వయసు వచ్చాక పాపం చేస్తుంటే అబద్ధం ఆడడం వల్ల చిన్నగా ఎందుకు చేస్తుంది? ఎవరు నేర్పించరు? మన తల్లిదండ్రులు. అబద్ధం ఆడు, ఇలా దొంగతనం చేయి, ఆ పని ఈ పని. కానీ ఎందుకు వస్తుందండి? ఎవరు నేర్పించకుండానే మనలో ఏముంది? పుట్టుకతోటి ఏ స్వభావంతో పుడుతున్నామో పాప స్వభావం. అది ఉన్నంత వరకు దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. ఏ దేశంలో పాపం ఉంది మనం చూసాం కదా, ఇశ్రాయేల్ దేశం మీద కూడా దేవుని ఉగ్రత ఉంది. అందుకొరకు దేవుడు వాళ్ళని చెదరగొట్టేసాడు. ఎందుకంటే మనం చూసాం ఇర్మియా గ్రంథం 22 అన్ని భయంకర పరిస్థితులు, వారి పాపములు. ఇప్పుడు మరలాలి, సిలువలో వేళను యేసువైపు తిరగాలి, ఆయన రక్తంతో కడగబడాలి. ఆయన నీకు రక్తం చెంది చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించాలి. తన కుమారుని యొక్క ప్రేమ తెలుసుకుని ఆయన వైపు మరలితే నీవు నీ ఇల్లు ఆశీర్వదించు. ఈ దేశం కూడా అలా తిరిగితే ఆ దేశం కూడా ఆశీర్వదించబడుతుంది. అదే ఈ యొక్క మాట యొక్క అర్థం. ప్రేమ ఈ కొన్ని మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని అట్టనుమంతో ముందు కొనసాగిన దేవుడు సహాయపడంగా ప్రార్థన చేద్దాం. దానియల్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందా. ప్రేమగల మా తండ్రి, జీవంగల మా దేవ, నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏదైతే నీ మాట నీ ప్రజలకు అందించడానికి ఇష్టపడి నాయన ప్రభువా, నీ దాసుల ద్వారా నిన్నటి దినం నుంచి నేటి వరకు కూడా నీ ప్రజలను నీవు ప్రేమించి ఎవరు కూడా నశించిపోవట నీకు ఇష్టం లేదు కనుక, ఇంకా ఎవరైతే క్రీస్తుని వారి హృదయంలో
పోతా వచ్చినారు. వారి హృదయమును నాయన ప్రభువా దేవుని యొక్క లక్షణాలు మీరు వారి కొరకు ఏదైతే చేస్తూ వచ్చినారో ఆయన సేవకుల ద్వారా క్లుప్తంగాను స్పష్టంగాను ఈ 2 దినాలు కూడా తెలియజేసినందుకు వందనాలు. అందుకే హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఆయన పాటలు వాయిద్యాల ద్వారా మరికొంతమందికి నాయన ప్రభువా ఆలోచింప చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా స్తుతిస్తూ వస్తున్నా. ప్రభువా నీ దయ కొరకు మరోమారు మీ పాదాలు పట్టుకుని స్తుతిస్తూ నాయన ఎవరిని విడిచిపెట్టక ఈ మైక్ శబ్దం ద్వారా కూడా అనేకమైన వారు నీ మాటలు వినడానికి అనుమతించినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఎవరైనా ఇక్కడ రాలేకపోయినప్పటికీ కూడాను నాయన నీ మాటను బట్టి వారిని మీరు ఇష్టపడి మీ ప్రేమ సిలువలో మీరు చేసిన ఆ త్యాగము వారికి తెలియజేయటం కొరకే ఈ స్థలము ద్వారా ఈ ప్రాంతం అంతటిని మీరు ప్రేమించి మరలా వారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ నాయన ప్రభువా నీ స్వచ్ఛమైనటువంటి నీ ప్రేమను తెలియజేయడానికి ఇష్టపడినందుకు వందనాలు. ఏ మాట నాయన ప్రభువా మరి నష్టం తేకుండా వారి యొక్క హృదయాల్లో ప్రతి వాక్యపు విత్తనాన్ని నాయన ప్రభువా విత్తి నాయన వారు ఫలించినట్లుగాను నీ రాజ్య వారసులుగాను నాయన వారిని కూడా చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన సిలువ కార్యము ఈ భూ ప్రపంచం అంతటిలో కూడా దేవుడని పిలువబడిన వారు ఎవరు కూడా చేయలేని త్యాగము మా కొరకు నా కొరకు చేస్తూ వచ్చినారు. అది ఒకానొకప్పుడు మేము గ్రహించిన ఈ రోజున ఈ మాటలు వాక్యము ద్వారా నీ ప్రజలైన వారు ఎవరైతే వారి హృదయంలో గ్రహించడానికి అనుమతిస్తూ వచ్చినారో ఈ రాత్రికాల సమయంలో వారి హృదయంలో కార్యం జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మిగిలిన యావత్తు కొరకు నాయన ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నాయన ఈ స్థలంలో ఉన్నవారు ఎవరు కూడా ఖాళీ హృదయాలతో తిరిగి వెళ్ళకుండాన్నట్లు నాయన నూతన స్వభావమును నూతన హృదయమును నాయన ప్రభు వారికి దయచేసి వాక్యమును నాయన ప్రభు అర్థములో వారు చూసుకొని ఆయన పరీక్షించుకున్న వారే వారి ఆత్మీయ జీవితాలను మరలా తిరిగి కొనసాగించడానికి తగినంత కృప అనుగ్రహించమని మా రక్షకుడు ప్రియకుమారుడు మా కొరకు తిరిగి రాని క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన శక్తిగల పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం కూడొచ్చినందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడును గాక. ఆమేన్. యేసు చవందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మలినంబు తుడిచే పాపము కడిగి మలినంబు తుడితే ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే యేసు చవందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మరి మీ అందరి కొరకు లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేయబడింది. మందిరములో మీరు వచ్చినట్లయితే మీ అందరికీ ప్రేమ విందులో పాలుభాగస్తులు రావడానికి అవకాశం ఉంటుంది. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.